ఓడియమ్మ! ఈ మధ్య ఒక సింపుల్‌గా జర్నీ ప్లాన్ చేసుకుంటే, అది ఒక యాక్షన్ మూవీలా మారిపోతుంది. బస్సు ఎక్కినా ఇబ్బంది, ట్రైన్ ఎక్కినా ఇబ్బంది. ఇదిగో ఈ మధ్యన నేను ట్రావెల్ చేశాను పార్తీపురం నుంచి విజయవాడ వరకి. ఆ బస్సు జర్నీ, ట్రైన్ జర్నీ ఎలా ఉందో చూసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ నేను బస్సు ఎక్కాను. మన ఆంధ్రాలో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ట్రావెల్ కదా! ఒక అమ్మేమో ఒక్క కిలోమీటర్ కూడా ఉండదు, పక్కనే ఊరు. అయినా సరే బస్సు ఎక్కి ఆధార్ కార్డు ఇచ్చి టికెట్ తీసుకుంది. అలాంటి వాళ్ళందరూ ఎక్కితే దూరంగా ప్రయాణించే వాళ్ళ కోసం సీట్లు ఎక్కడ ఉంటాయి? దీంతో నాకు సీటు దొరకలేదు. ఇరుకిరుగ్గా నించొని అబ్బా! చాలా ఇబ్బంది అయిపోయింది. బస్సులో అయితే కుర్రోళ్ళు ఫుట్‌బోర్డ్ దగ్గర మాత్రమే ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఎందుకు అక్కడే నించుంటారో, లోపలికి ఎందుకు రారో తెలీదు. ఈ కండక్టర్ ఏమో ఎక్కిన ప్రతి వాళ్ళని లోపటికెళ్ళండి అంటారు. ఎనకాల పెద్ద ప్లేస్ ఉందంటారు. అసలు అక్కడ ఎనకాల ఏం ప్లేస్ ఉంది? అది కూడా లేదు. సరే ఈ బస్సులో ప్రయాణాలు ఇలాగే ఉంటాయిలే అని భయంతో ట్రైన్‌ని రిజర్వేషన్ చేసుకున్నాను. కానీ ఆ ట్రైన్ ఏమైనా టైంకి వస్తదా? అది దేవుడికే తెలియాలి. ఎప్పుడూ టైంకి రాదు. వచ్చే టైంలో అక్కడికొచ్చే వాళ్ళని చూసుకొని, ఫ్యామిలీస్‌ని అందరినీ చూసుకొని, ప్రతి ఒక్కళ్ళ కథ అలా వింటా ఉండడమే నా పని. ఒక ఫ్యామిలీ వచ్చింది. ఒక అమ్మ, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎక్కించడానికి ఒక కుటుంబమే వచ్చింది. మరి ఆళ్ళు ఎలా వచ్చారో మరి తెలీదు. ఆడుతున్నారు. ట్రైన్ వచ్చింది, ఆగింది. వాళ్ళ అమ్మ ఎక్కేసింది. ఆ పిల్లాడిని తీసుకొని ఎక్కలేదు. ఆ పిల్లాడు ఇంకా కిందన వాళ్ళ ఫ్యామిలీతో ఆడుకుంటూనే ఉన్నాడు. అదే టైంలో ట్రైన్ మూవ్ అయిపోయాయి. ట్రైన్‌లో ఆ పిల్లాడేమో ప్లాట్‌ఫామ్ మీద ఫ్యామిలీతో ఆడుకుంటున్నాడు. ట్రైన్ కదిలినప్పుడు ఆ పిల్లాడిని ఎక్కించడం అవ్వదు కదా! అందుకే ఆ అమ్మేమో కంగారు పడి ట్రైన్ ప్లాట్‌ఫామ్ దాటిపోయింది. చైన్ లాగింది. ట్రైన్ ఆపేశారు. చివర ఉన్న ప్లాట్‌ఫామ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళు పరిగెట్టుకొని వచ్చి అక్కడున్న అమ్మకి పిల్లాడిని ఇచ్చేశారు. సరేలే అని చెప్పి నేనేమో నా బెర్త్ దగ్గరికెళ్ళి చెక్ చేసుకుంటే ఒక కంపార్ట్మెంట్‌లో 8 మందికి సీట్లు ఇస్తారు. కానీ నేను అక్కడ చూసింది ఒక 10 మంది, 15 మంది. ఏంటి వాళ్ళందరికీ టికెట్లు ఉన్నాయంటే లేదు. నేను ఎక్కే ట్రైన్‌లో పార్వతీపురం నుంచి వైజాగ్ వరకి టీసీ ఎక్కరు, చెక్ చెయ్యరు. కాబట్టి జనరల్ టికెట్ తీసి కూడా రిజర్వేషన్‌లో ఎక్కేస్తుంటారు. అబ్బా! కొంత టైం తర్వాత నేను అసలు రిజర్వేషన్‌లో ఉన్నానా? జనరల్ టికెట్‌లో ఉన్నానా? నాకేం అర్థం కాలే. అందరూ మ్యాక్సిమం జనరల్ టికెట్ వాళ్ళే ఉన్నారు నా కంపార్ట్మెంట్‌లో. సరేలే, ఇది నా బస్సు, ట్రైను జర్నీ. సింపుల్‌గా వెళ్దాం అనుకున్నా. వెళ్ళే ప్రతిసారి నా జర్నీలో ఏదో ఒకటి చూస్తూనే ఉంటా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మ, బాబు కలవడం అనేది ఒక మంచి స్టోరీ. బాగుంది. అసలు చైన్ లాగాలి అనే ఆలోచన ఇచ్చాడు చూడు పక్కనే ఉన్న ఆయన. సరైన టైంకి మంచిగా ఆలోచించాడు. గుడ్. చివరిగా ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేసేయండి. దట్ విల్ హెల్ప్ మీ.